టాలెంట్ మన దగ్గర ఉంటే మనం ఏదైనా అచీవ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ బ్యూలా అని చెప్పుకోవచ్చు. సో ఆ స్కెచింగ్ మీద మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? లైక్ ఒక్కొక్కసారి 150 hours 60 hours అట్లా 60 hours ఒక పిక్చర్ తీయడానికి చేయడానికి చాలా టైం పడుతుందండి. బాగా హై ఇచ్చిన లైక్ ఫోటో ఏంటి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిది. అండ్ నేను ఆర్ట్ ని నేను సేల్ చేయడము. సేల్ చేశారు? ఎంతకి వెళ్ళింది? 50,000. 50,000. ఓ మై గాడ్, సూపర్ గర్ల్. అండ్ నేను మీ ప్రొఫైల్ గమనించినప్పుడు బేసిక్గా అందరు బయోలో ఐఎమ్ ఏ స్కెచ్ ఆర్టిస్ట్ లేకుంటే మీ ప్యాషన్ డిజిగ్నేషన్ ఇట్లా పెడతారు కదా. సో మీరేంటి అంటే కొంచెం డిఫరెంట్గా డార్క్ గురించి ఒకటి పెట్టారు. ప్రతి ఒక్క అమ్మాయికి ఇది ఫేస్ చేసి ఉంటారు. బికాజ్ నేనైతే చాలా ఫేస్ చేశాను అనమాట చిన్నప్పటి నుంచి. దానివల్ల నేను చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. నాకు అసలు కాన్ఫిడెన్సే ఉండేది కాదు. చూస్తుంటే మనుషులు దగ్గరుండి చూస్తుంటే ఇంకా అలానే చూస్తున్నారా చూపులు అని అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ మీ మనసులో బాధ ఉంది అంటే మనిషి టాలెంట్ చూసి గుర్తించాలి కానీ చాలా మందికి అనుకుంటారు నాకు ఇందులో స్కిల్ లేదు, అందులో స్కిల్ లేదు, నేను ఇది నాకు ఇది రాదు అది రాదు అని చాలా మంది అనుకుంటారు. కానీ నేను ఒకటే చెప్తాను, నీకు తెలియదేమో నువ్వు ఏ స్కిల్లో నీకు పర్ఫెక్షన్ నీకు తెలియదు. అన్ని ట్రై చేయి. బికాస్ డ్రాయింగ్లో అసలు నాకు ఉంటుందని నాకు తెలీదు, కానీ నేను ట్రై చేశాను. ఇప్పుడు నాకు ఒక సక్సెస్ అనేది వచ్చింది. సో ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. యాక్చువల్లీ ఐ ప్లాన్ సంథింగ్. మీకు నచ్చుతుందో లేదో కానీ ఓకే, నా పిక్చర్ నాకే తీసుకొచ్చారా? ఇది నేను లైఫ్లో ఏ స్టేజ్కి వెళ్ళా నా ఇంట్లోనే ఉంటుంది, నాతోనే ఉంటుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారండి. బేసిక్గా మనం చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ అయితే చూస్తుంటాం, బట్ ఇక్కడ ఏంటంటే తనది ఒక డిఫరెంట్ ఆర్ట్ అని చెప్పుకోవచ్చు. సో పెన్సిల్ స్కెచ్ డ్రాయింగ్స్తో తన ఆర్ట్ని భలే ప్రొజెక్ట్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో. ఇంతకీ ఈ అమ్మాయి స్టోరీ ఏంటి అండ్ బేసిక్గా ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ఎలా అయ్యారు ప్రతి ఒక్కటి కూడా సో మనతో ఉన్న గెస్ట్ బ్యూలాని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ. సో బేసిక్ ఏంటంటే నేను మీ జో స్టాక్స్ వీడియో కట్ చూశాను అండ్ మీ ఇన్స్టాగ్రామ్ లో మీరు చేసే డ్రాయింగ్ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి చూశాను. చాలా యూనిక్ గా చాలా 100% ఎఫర్ట్స్ పెట్టి అయితే చేస్తున్నారు. సో ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ అవర్ స్టూడియో. సో మీ నేటివ్ ప్లేస్ ఏంటి? మా నేటివ్ ప్లేస్ నిజామాబాద్. అండ్ బ్యూలానే కదా పేరు? బ్యూలా. ఓకే, పక్కన ఏదో బుర్రపల్లి సంథింగ్ బురుగుపల్లి. ఓకే, సో మరి నిజామాబాద్ అంటే లైక్ ఫుల్ అల్లరా తెలంగాణ బిడ్డనా? ఓకే, స్లాంగ్ కూడా అలానే ఉంటుంది. అండ్ చిన్నప్పుడు ఏం చదువుకున్నారంటే లైక్ బేసిక్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది? చిన్నప్పుడు నేను మా ఊర్లోనే స్కూలింగ్ చేశాను, సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో. ఓకే, అండ్ దెన్ దాని తర్వాత ఇంటర్ నేను హైదరాబాద్ లో చేశాను అనమాట, ఎంపీసీ. అండ్ దెన్ దాని తర్వాత నేను విజయవాడలో బీకామ్ చేశాను. మొత్తం షిఫ్ట్ కొడుతున్నారు అక్కడికి ఇక్కడికి. అయితే అండ్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పీజీ చేస్తున్నాను. పీజీ? అమ్మో, పెద్ద సబ్జెక్టే. ఓకే, ఎంబీఏ చేస్తున్నాను లయోలా అకాడమీలో ఇక్కడే లాల్వాల్. ఓకే, లయోలా కాలేజ్ బాగా ఫేమస్. సో మీరు కూడా అక్కడ బాగా ట్రెండింగ్ ఇప్పుడు? ఏదో అలా. ఓకే, అండ్ నేను మీ ప్రొఫైల్ గమనించినప్పుడు బేసిక్గా అందరు బయోలో ఐఎమ్ ఏ స్కెచ్ ఆర్టిస్ట్ లేకుంటే మీ ప్యాషన్ డిజిగ్నేషన్ ఇట్లా పెడతారు కదా. సో మీరేంటి అంటే కొంచెం డిఫరెంట్గా డార్క్ గురించి ఒకటి పెట్టారు. అవునండి, అదేంటో మీరు ఒకసారి చెప్తారా? లైక్ ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయికి ఇది ఫేస్ చేసి ఉంటారు. బికాజ్ నేనైతే చాలా ఫేస్ చేశాను అనమాట చిన్నప్పటి నుంచి. డార్క్ స్కిన్ ఉండడం వల్ల చాలా మంది ఈవెన్ రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా చిన్నప్పుడు 10th క్లాస్ వరకు కూడా నిక్ నేమ్స్ పెట్టి పిలిచేవాళ్ళు అనమాట మిమ్మల్ని. అంటే బేసిక్ గా కలర్ వల్ల మీకంటూ
కొంచెం డిఫరెన్స్ అనేది చూపించారు సొసైటీలో. చూపించారు. ఓకే. సో దానివల్ల నేను చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. నాకు అసలు కాన్ఫిడెన్సే ఉండేది కాదు. ఇప్పుడు చిన్న చిన్న వాటికి లైక్ ఇప్పుడు నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు నేను బాగా చేస్తానని చెప్పి నేను ఫ్రంట్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తా కదా. బట్ దెన్ చాలా లైక్ టీచర్స్ అయినా కానీ లేకపోతే ఎవరైతే నేర్పిస్తున్నారో కొరియోగ్రాఫర్ వాళ్ళంతా కూడా వెనకాల పెట్టేసేవాళ్ళు. సో ఎందుకు అన్న రీజన్ ఒకటి, హైట్ అనేది నార్మల్ గా ఉన్నా కూడా చాలా మందిని ముందు పెడతారు కదా డాన్స్ బాగా వస్తే. సో నేను అప్పుడు అనుకునేదాన్ని అనమాట, నాకున్న ఇన్సెక్యూరిటీస్ కి నేను అనుకునేదాన్ని మేబీ నేను నల్లగా ఉండడం వల్ల వెనక పెడుతున్నారేమో అని చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యాను. మీరు అనుకోవడం వేరు, బట్ మీరు విన్నారా? విన్నాను. అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది నాకు తెలియకుండా నా వెనక మాట్లాడేవాళ్ళు. కొంతమంది నా మొహం మీదనే గొడవ అవుతుంది కదా ఫ్రెండ్స్ మధ్యలో. నార్మల్ గా నాకు ఒక ఫ్రెండ్ తో గొడవ అయిన ఉండే అనమాట. సడన్ గా తను చిన్నప్పుడు ఇంకా చిన్న ఏజ్, అది ఇంకేం లైక్ 10th Bలో లైక్ 6th 7th క్లాస్ ఏమో ఆ ఏజ్ లోనే తను సడన్ గా కర్రె కుక్క అనేసింది. అలా ఉండే అనమాట ఆ స్టేజెస్. లైక్ కొంచెం బాధ అనిపించేది ఫ్రెండ్స్ అలా అంటే. ఇలాంటి మాటలు వస్తున్నాయి. మీరు స్కూలింగ్ లో ఉన్నారు, బట్ స్కూలింగ్ లో ఏంటంటే టీచర్ అరుస్తేనే క్లాస్ లో అందరి ముందర పరువు పోయిందనే ఫీలింగ్ లో ఉంటాం. బట్ మీ ఫ్రెండ్స్ మీతోటి ఉండే వాళ్ళే మిమ్మల్ని అలాంటి మాటలు అంటున్నప్పుడు ఆ స్కూలింగ్ లో మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చేది? లైక్ నేను అది నాకు చాలా షాకింగ్ గా ఉండే అనమాట. అసలు చిన్నప్పుడు మనకేం తెలుస్తుంది, కలర్ వల్ల మనం ఇది డిఫరెన్స్ వస్తుంది, దీనివల్ల మనం మనుషులమే అనుకుంటాం కదా. నాకు అసలు నార్మల్గా కలర్కి నేను అసలు డిఫరెన్సే పెట్టేదని కాదు. కానీ నా ఫ్రెండ్ ఒకటేసారి మొహం మీద అంత పెద్ద మాట అనేసరికి అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, అసలు ఆమె ఏమనాలో కూడా అర్థం కాలేదు. సో ఐ వాజ్ షాక్డ్ అనమాట. అందరు ఉన్నారు, నా ఫ్రెండ్స్ అందరి ముందు అనేసింది అనమాట. నేను దాని తర్వాత తనతో మాట్లాడడం కూడా ఆపేసిన. అట్లాంటి ఈవెన్ బాయ్స్ నుంచి అయినా కూడా, మా క్లాస్లో బాయ్స్ అంటే కూడా కాలా కవ్వ లేకపోతే అలాంటి నిక్ నేమ్స్ అన్ని పెట్టి వెళ్తుంటే కూడా కొంచెం నేను టామ్ బాయ్ టైప్ ఉండే అనమాట ఆ టైంలో, 10th ఆ టైంలో. సో ఆ టైంలో ఏమైందంటే బాయ్స్ కి నేను కొంచెం ఎనిమీ టైప్ ఉంటుండే, నేను బాగా ఎక్కువ గొడవ పడుతుండే అనమాట. సో ఆ గొడవలలో ఎక్కువ నా కలర్ గురించి తీసేవాళ్ళు, ఏం దొరకకపోయేసరికి నా కలర్ గురించి. బేసిక్ గా ఒక అమ్మాయిని టార్గెట్ చేయాలంటే, మిమ్మల్ని ఏదో ఒక డిఫేమ్ చేయాలంటే మీ కలర్ ని వాడుకొని అనేవాళ్ళు. సో మరి ఇలాంటి మాటలు వస్తున్నప్పుడు స్కూలింగ్ కి వెళ్ళి లేకంటే ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్నకు చెప్పేదాన్ని, చాలా ఏడిసేదాన్ని అనమాట. ఎందుకు ఇట్లా, నేను ఎందుకు ఇట్లా పుట్టినా, ఎందుకు ఇట్లా పుట్టించారు అని చాలా క్వశ్చన్ చేసేవాళ్ళని వాళ్ళని. అమ్మ ఏమన్నారు? మమ్మీ లైక్ డాడీ కలరే కదా, ఏం కాదులే అని చెప్పేసి. సారీ పర్లేదు చెప్పండి. అంటే నార్మల్గా డాడీ ఏ కలర్ ఉన్నారో నువ్వు అదే కలర్లో ఉన్నావు, నార్మల్గా అవన్నీ పట్టించుకోవద్దు, వాళ్ళు ఏదో అంటూ ఉంటారు, మనం అట్లా పట్టించుకోవద్దు, నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పేసి మమ్మీ మంచిగా నన్ను ఎంకరేజ్ చేసేదన్నమాట. కానీ ఇప్పటికీ మీ మనసులో బాధ ఉంది అంటే, మనిషి టాలెంట్ చూసి గుర్తించాలి కానీ ఒక రంగు చూసి నువ్వు అది నువ్వు ఇది అంటే ఎంతైనా లోపల ఎట్లనో ఉంటుంది కదా. మరి అమ్మకి చెప్పుకున్నాక నాన్న ఏమన్నా చెప్పేవారా? నాన్న కూడా అంతే చెప్పేవాళ్ళు, అవన్నీ పట్టించుకోవద్దు, అవన్నీ నార్మల్గా జరుగుతూనే ఉంటాయి కదా, అవన్నీ పట్టించుకోవద్దు, నువ్వు ఎట్లున్నావు అట్లనే అందంగా ఉన్నావు, దేవుడు ఇచ్చిన కలర్ అది, మనం అలానే పుట్టినాం కదా అనేవాళ్ళు. అంతే కదా. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? ఒబామా. ఒకప్పుడు నల్ల అయినాను కదా. సో ఎవ్రీ వన్ క్యాన్ లీడ్ సొసైటీ. సో మీరు అట్లా స్ట్రాంగ్ ఉండాలి. ఇట్లాంటి చిన్న చిన్న వాటికి ఫీల్ అవుతే ఎట్లుంటుంది చెప్పు. అంటే చిన్నప్పుడు అది నాటుకుపోయింది, చిన్నప్పటి నుంచి జరగడం వల్ల అది ఏంటంటే ఇప్పటికీ కొంచెం షివరింగ్ వచ్చేస్తుంది అనమాట. అలా చూస్తుంటే మనుషులు దగ్గరుండి చూస్తుంటే ఇంకా అలానే చూస్తున్నారా చూపులు అని అనిపిస్తాయి కొంతమంది. ఈవెన్ ఇప్పటికీ కూడా మా ఫ్రెండ్స్లో అయినా కానీ ఎక్కడైనా సరే డిఫరెన్స్ ఉంటుంది. నేను అందరితో జోయల్గా ఉంటాను, అందరితో బాగుంటాను. సో అది చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల అది నాటుకుపోయింది మొత్తానికి. ఓకే. మరి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉన్నారు? ఇప్పుడు ప్రెసెంట్ నార్మల్గా ఏదొచ్చినా కూడా ఫేస్ చేయాలి. అండ్ ఎట్లా పుట్టినానో అంతలోనే అందంగా ఉన్నాను నేను. నా కలర్ నాకు నచ్చింది, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు సంబంధం లేదు, నాకు నేను నచ్చితే చాలని చెప్పేసి సెల్ఫ్ లవ్ అనమాట ఇప్పుడైతే. మరి చిన్నప్పటి నుంచి ఇన్ని మాటలు ఎదుర్కొన్న మీరు స్టోన్ హార్ట్ అయిపోయారా? ఓకే. కానీ ఇప్పటికి అంటే నేను ఎంత స్టోన్ హార్ట్ అయినా కానీ నేను సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ అనమాట. అంటే ఇప్పుడు ఏడుపు వచ్చేస్తుంది కదా, అలా చాలా సెన్సిటివ్ నేను. బట్ అమ్మాయిని చూసి నలుగురు నేర్చుకోవాలి, ఆ విధంగా మీరు రెడీ అయ్యారు. సో యూ షుడ్ బి ఏ బ్రేవ్ గర్ల్. ఓకే. అండ్ నేను మీ ప్రొఫైల్లో చూసినప్పుడు ఏంటంటే నాకు స్కెచింగ్ గురించి బాగా నచ్చారు. అంటే చాలా, అంటే ప్రభాస్ తీస్తారు, మహేష్ బాబు తీస్తారు, పవన్ కళ్యాణ్ తీస్తారు, ఈవెన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ తీస్తారు. వీటన్నిటికన్నా నాకు
ఒక ఏనుగు బొమ్మ వేస్తే లైక్ లోపల ఏనుగు లోపల చిన్న బేబీ ఎలా ఉంటుంది, సో ఆ స్కెచింగ్ మీద మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు 2020 లాక్డౌన్ అప్పుడేమో అండి. సో నార్మల్గా నేను డ్రాయింగ్ బాగానే వేసేదాన్ని, మరీ ఏదో ప్రో లెవెల్ అని చెప్పను, ఓకే ఓకే చిన్నప్పటి నుంచి బాగానే వేసేదాన్ని. అయితే దాని తర్వాత ఆ లాక్డౌన్ టైంలో ఏమైందంటే నా ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ డ్రాయింగ్స్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ యాక్టివ్ గా ఉండకపోతుండే ఆ టైంలో. బట్ అప్పుడు చూసినప్పుడు నాకు అనిపించదు, అరే నేను ఎందుకు ట్రై చేయదు, నేను కూడా పెట్టవచ్చు కదా అని చెప్పేసి ట్రై చేద్దామని ట్రై చేశాను. ఫస్ట్ షిన్చాన్ ఆర్ట్ వేసాను అనమాట. బొమ్మ ఆర్ట్ కూడా నేర్చుకున్నారు మీరు? అంటే లైక్ సెల్ఫ్. మరి ఇంత టాలెంటెడా మీరు? ఓకే. నార్మల్ గా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ లెర్నింగ్స్ అన్ని కూడా గ్రాఫికల్ నాలెడ్జ్ అనుకోవచ్చు, ఫాస్ట్ లెర్నర్. ఏది చూసినా కూడా నేర్చేసుకుంటాను నేను. ఓకే, సూపర్. చెప్పండి. అలా ఏమైంది, నేను ఒక పోస్ట్ చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్ లో షిన్చాన్ది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒకటి డ్రాయింగ్ వేసి ఉండే, అది పెట్టినా. నాకు లైక్స్ ఎక్కువ రాలే అండ్ కమెంట్స్ కూడా అంతగా ఏం రాలే. సో ఐ వాజ్ ఆస్కింగ్ మై ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళని అడుగుతుంటేని అరే కమెంట్ చేయ కదా అని చెప్పేసి అడుగుతుండే అనమాట. సో ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్, లైక్ డిగ్రీలో ఒక ఫ్రెండ్ ఉండే, తను చాలా సపోర్టివ్. అలా అడగడం చూసి ఎందుకు అడుక్కుంటున్నావు, నీకు ఏం అవసరం వచ్చింది, అడగడం ఏంటి, ఒకళ్ళు నీ కమెంట్స్ అడుక్కోవడం ఏంటి, నువ్వే స్టార్ట్ చేయి, నువ్వే ఇప్పటి నుంచి డ్రాయింగ్స్ పెట్టడం స్టార్ట్ చేయి, నీ సక్సెస్ చూసి నీ దగ్గరికి వాళ్ళే కమెంట్స్ పెడుతూ వస్తారు, అసలు నిన్నే అడుగుతారు చాలా. సో అలా నాకు చాలా ఎంకరేజ్మెంట్ దొరికింది అతని నుంచి. ఎప్పుడైనా కానీ లైక్ నేను లోగా ఫీల్ అయినా కానీ, లేకపోతే ఇది వీళ్ళేంటి లైక్స్ అసలు ఇంత మంచి, ఒక్కొక్కసారి చాలా బాగా వస్తుంది, ఒక్కొక్కసారి లైక్ బాగుండదు. బాగా వచ్చినప్పుడు ఏమో లైక్స్ ఉండవు, కమెంట్స్ ఉండవు, ఏముండవు, నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటా కదా. సో ఆ టైంలో అలాంటి లో టైంలో కూడా తను నాకు బాగా హెల్ప్ చేసేవాడు అనమాట. లైక్ ఎందుకు ఫీల్ అవుతున్నావు, వీ కెన్ డూ ఇట్, చేద్దాము, పెడదాము, వీ కెన్ డూ ఇట్ అని చెప్పేసి బాగా ఎంకరేజ్ చేస్తాడు. బట్ నాకు ఒక క్వశ్చన్ ఉంది. సో బేసిక్ గా చాలా మంది స్కెచ్ ఆర్ట్ వేసాక కొంతమంది కలర్స్ యూజ్ చేస్తారు, కానీ మీరు ఎందుకు ఓన్లీ పెన్సిల్ యూజ్ చేస్తున్నారు? కలర్స్ అంటే నార్మల్ గా స్కిన్ కలర్ కొంచెం చాలా డిఫరెంట్ ఉంటది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్కిన్ టోన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ టోన్ రావడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. సో మనం వేసేదే పోర్ట్రేట్స్, ఫస్ట్ ఒక మనిషి స్కిన్ టోనే మనం వేసేది కదా, అదే నేను చెడగొట్టేస్తే మిగతాది ఎట్లా వేయగలుగుతా అని చెప్పి నాకు కొంచెం అక్కడ కొంచెం భయం ఉంది. బట్ ఐ విల్ గెట్ ఆన్ టు ఇట్, ఐఎమ్ ట్రైయింగ్. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, బేసిక్ గా మీరు వేసే డ్రాయింగ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాని వేసింటారు, అడవి షేస్ వేసింటారు, పల్లవి ప్రశాంత్ ఇట్లాంటి వాళ్ళందరూ వేస్తున్నారు కదా, సో అవి వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళు వచ్చి మీకు కమెంట్ పెడితే హౌ వాజ్ యువర్ ఫీలింగ్? అస్సలు చెప్పలేనండి, చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా. బికాస్ మమ్మల్ని సపోర్ట్ చేసి కమెంట్ చేసే వాళ్ళే చాలా తక్కువ మంది, అందులో ఒక సెలబ్రిటీ హీ హిమ్సెల్ఫ్ అసలు కమెంట్ చేసినారు అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అసలు అనిపిస్తుంది, ఫస్ట్ షాక్ లో ఉంటాను, అసలు నిజంగానే అని చెప్పేసి షాక్ లో ఉంటాను. దాని తర్వాత రియలైజేషన్ వచ్చిన తర్వాత అమ్మో పోనీలే అక్కడి వరకన్నా చేరింది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ మీరు ఈ స్కెచ్ డ్రాయింగ్ ఇట్లాంటివి నేర్చుకున్నప్పుడు ఎవరైనా రెస్ట్రిక్ట్ చేశారా, ఏంటి ఆ పిచ్చి బొమ్మలు ఇవన్నీ అవసరమా, చదువుకోవచ్చు కదా ఇట్లా అనేవాళ్ళ? అనేవాళ్ళు. ఓకే. ఎవరు అనేవాళ్ళు? నా ఫ్యామిలీలోనే అనేవాళ్ళు. ఓకే. అండ్ నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది అవన్నీ చెప్పడానికి అంత ప్యాషన్ మట్టుకు ఏదో వేస్తే హ్యాబిట్ లాగా అయిపోద్ది, కానీ నార్మల్ గా అయితే దానికి ఫ్యూచర్ ఉండదు, నీకేం అందులో లైక్ నువ్వు మనీ ఎర్న్ చేయలేవు అని చెప్పి మెయిన్ రీజన్ ఒకటి పెట్టుకొని ఉంటారు. మొహం మీదనే అనేవాళ్ళు, ఆయన ఇది ఏముంది, ఎంతో మంది వేస్తారు, నేను వేస్తాను, నేను కూడా వేయగలుగుతాను, దాంట్లో ఏముంది అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. మరి అలాంటి మాటలు వస్తున్నప్పుడు మీరు మళ్ళీ ఎలా పుష్ బ్యాక్ అయ్యేవాళ్ళు? సెల్ఫ్ మోటివేషన్, లైక్ ఆ పోనీలే ఏముంది, నేను ఆయన గురించి చేస్తా, నేను సాధించగలుగుతాను. ఈవెన్ చాలా మంది రిలేటివ్స్ కి కూడా నేను చెప్పేదాన్ని అనమాట, చూడు నేను ఏదో ఒక రోజు నేను మనీ ఎర్న్ చేస్తాను దీని నుంచే, చూడు నేను ఇది మస్తు సేల్ చేస్తాను నేను దీన్ని అని చెప్పేసి నేను ఒక నా కజిన్ కి చెప్పినాను. చెప్పిన తర్వాత బికాస్ నాకు స్టార్టింగ్ స్టేజ్ లో తెలియదు దాని నుంచి మనీ ఎర్న్ చేస్తామని అసలే తెలియదు, నార్మల్ గా ఏదో వేస్తాము పెడతాము అన్నట్టు ఉండే. కానీ బట్ నేను అన్న మాట నేను ప్రూవ్ చేసుకున్నాను అనమాట. ఏం చేశారు? ఇప్పుడు నేను కమిషన్ వర్క్స్ చేస్తాను. ఓకే. సో ఎవరైనా డ్రాయింగ్స్ కావాలంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో ఎంత చార్జ్ చేస్తారు? స్టార్టింగ్ రేంజ్ 1200 నుంచి స్టార్ట్ అవుతుంది. 1200 నుంచి. ఓకే. ఒక ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ప్రభాస్ ది మీరు స్కెచ్ చేశారు కదా, సో ఎన్ని డేస్ పడుతుంది? నాకు ఇప్పుడు నేను కాలేజ్ స్టూడెంట్ ని కాబట్టి ఒక 3 days పడుతుందండి. 3 days? 3 days పడుతుంది. అంటే 3 days అంటే కాలేజ్కి వెళ్ళొచ్చాక మరి ఇంట్లో కూర్చొని సో ఆ మైండ్ సెట్ రావాలి ఫస్ట్, ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే పెన్సిల్, లేదంటే పక్కన పడేస్తారు.
అంతే అండి. అండ్ మరి అంటే ఏ టైం వరకు డ్రా చేస్తారు రోజు? నైట్స్ కొన్నిసార్లు 1 o'clock 2 o'clock ఎన్ని నైట్స్ ఎంతసేపు అన్నా కూర్చొని వేయబుద్ధి అయితే మీ ఇంట్రెస్ట్ బట్టి. నా ఇంట్రెస్ట్. ఓకే, ఎప్పుడన్నా మీరు కష్టపడి వేసాక కొంచెం ఎక్కడన్నా లాస్ట్ లో స్ట్రోక్స్ కానీ కొంచెం స్కెచింగ్ కానీ మిస్ అయితే వాట్స్ యువర్ ఫీలింగ్? అంటే ఫస్ట్ థింగ్ నేను రియలైజ్ అవ్వను. ఓకే, వేసేసిన తర్వాత పోస్ట్ చేసిన తర్వాత ఎప్పుడన్నా కానీ చూసిన తర్వాత అప్పుడు అరే పెట్టేసినా కదా, అరే ఇక్కడ పోయింది ఇక్కడ పెట్టలేదు అరే అని చెప్పేసి కొంచెం రిగ్రెట్ గా ఫీల్ అవుతాను నేను. ఓకే, అండ్ బేసిక్ గా మీకు యూట్యూబ్ లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మాత్రమే ఉంది. అండ్ అందులో కూడా మీరు ఒక మాట అన్నారు జో స్టాక్స్ లో నేను చూసినప్పుడు, ఇన్ఫ్లుయెన్సర్స్ కి నార్మల్ గా ఒక పాట పెట్టుకొని డాన్స్ చేసే వాళ్ళకి వ్యూస్ వస్తాయి, రికగ్నైజేషన్ తొందరగా వస్తుంది, మాకెందుకు రావట్లేదు, వై కాంట్ యూ సపోర్టర్స్ అని. సో ఏంటి ఆ డిఫరెన్స్? డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంకుల్ ఉన్నారు అనుకోండి, ఓకే, ఏదో ర్యాండమ్ సాంగ్ మీద ఏదో స్టెప్స్ వేస్తున్నారు, ఆయనకి లైక్స్ చూస్తే లైక్ లిటరలీ 24K 30K 50K కూడా క్రాస్ అవుతుంది లైక్స్ గురించి మాట్లాడు. అసలు అందులో ఏముందండి? ఆయన ఏమన్నా కష్టపడుతున్నాడా? జస్ట్ ఏదో సాంగ్ పెట్టుకున్నాడు, ఏదో డాన్స్ కూడా అనము దాన్ని, ఏదో నడుస్తాడు ఏదో వస్తుంది. అండ్ అమ్మాయిలు కూడా ఏదో సాంగ్ పెట్టేసుకుని ఈ మధ్య నార్మల్ గా డాన్స్ చేస్తున్నా కూడా లైక్స్ వచ్చేస్తాయి. అదే మేము 3 days లేకపోతే ఇంకా పెద్ద A3 సైజ్ వేరే సైజెస్ ఉంటాయి అనమాట, అలాంటి పెద్ద సైజెస్ వేయడానికి ఇంకా మాకు చాలా టైం పడుతుంది. లైక్ ఒక్కొక్కసారి 150 hours 60 hours అట్లా 60 hours ఒక పిక్చర్ తీయడానికి చేయడానికి చాలా టైం పడుతుందండి. లైక్ బికాస్ డీటెయిలింగ్ కూడా నేను వేస్తున్నాను, వేరే ఆర్టిస్టులు అయినా కూడా ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే ఈవెన్ ఇప్పుడు ఆ ఆర్ట్ ని ఫోన్ లో కూడా సరిగ్గా ఫోటో తీయలేమన్నమాట. లైక్ ఒక చూడడానికి రియలిస్టిక్ గా ఒకలాగా ఉంటుంది, ఫోన్ లో తీసినప్పుడు ఇంకోలాగా ఉంటుంది. అండ్ మాకు ఉండే బ్యాక్ పెయిన్స్ కానీ లేకపోతే మేము ఫేస్ చేసే స్ట్రగుల్స్ మా ఇంట్లో నుంచే కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎప్పుడైనా ఇదేముంది నేనేమేస్తాను లైక్ ఈవెన్ కమెంట్స్ లో కూడా నేను వేయగలుగుతా అని చెప్పేసి అంటారనమాట. ఇన్ని స్ట్రగుల్స్ మేము ఫేస్ చేసినా కూడా అంత గెటోన్ అయినాక కూడా మాకు లైక్స్ ఎన్ని వస్తాయి తెలుసా అండి? ఒక 5,000 2,000. ఓకే, అది కూడా మేము అది నా లాంటి దాంట్లో ఒక సర్టన్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నాకు అంత వస్తుంది. ఇంకా తక్కువ ఉన్న ఫాలోవర్స్ వాళ్ళకైతే అసలు ఒక 500,000 అసలు ఆ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అసలు చెప్పలేము, అసలు చాలా బాధేస్తుంది తెలుసా. వాళ్ళకి చూస్తేనేమో అంతంత మిలియన్స్ లో వెళ్ళిపోతాయి, వ్యూస్ అయితే మిలియన్స్ లో వెళ్తాయి. మమ్మల్ని అసలు షేర్ కూడా చేయరు, షేర్స్ తక్కువ పడతాయి. అండ్ ఆల్సో వ్యూస్ కూడా మహా అంటే వెళ్తే ఒక 120K అంత హైయెస్ట్ మాకు అంతే. ఓకే, అలా ఉంటుంది అన్నమాట స్ట్రగుల్. మీరు ఇంత కష్టపడేసాక వ్యూస్ రావనుకోండి, కొన్నిసార్లు తక్కువ వచ్చాయనుకోండి, కమెంట్స్ వస్తాయి. కమెంట్స్ లో కూడా జడ్జిలు వస్తారు అందరు, ఇక్కడ తప్పు ఉంది అక్కడ తప్పు ఉంది నువ్వు సరిగ్గా వేయట్లేదు. ఈ కమెంట్ చూసినాక ఆ 150 hours 60 hours కష్టపడి వేసినాక మీ రియాక్షన్ ఏంటి? చాలా హార్ట్ బ్రేకింగ్, పంచ్ చేయాలనిపిస్తుంది కదా? అలా ఏముండదు, హార్ట్ బ్రేకింగ్ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు కొంతమంది వస్తారు, ఈసారి అంతా అప్ టు ద మార్క్ ఏం వేయలేదు నువ్వు, ఓకే అండ్ ఈసారి ఆ ముక్కు పోయింది, ఆ నోరు పోయింది, అలా డీటెయిలింగ్ గా చెప్తూ ఉంటారు. మేము వేసిన టైంకి, మేము పెట్టిన ఎఫర్ట్స్కి, మేము తీసుకున్న స్ట్రగుల్కి అవన్నీ పెట్టిన తర్వాత ఒక్క కమెంట్ చూసిన తర్వాత అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇలా పడిపోతుంది అనమాట. అసలు చాలా బాధేస్తుంది. మీకు బాగా హై ఇచ్చిన లైక్ ఫోటో ఏంటి? పవన్ కళ్యాణ్ గారిది. ఓకే, ఫ్యానా? లేదండి. ఓకే, ఇష్టంతో వేసారు. ఓకే, సో ఎందుకు అంత హై ఇచ్చింది ఫోటో? అది నేను మూవీ రిలీజ్ టైంలో ఏమో వేసాను అనుకుంటా. సో దాని తర్వాత ఐ డోంట్ నో హౌ, బట్ దెన్ లైక్ ఒకటేసారి దానికి ఎక్కువ రీచ్ వెళ్ళిపోవడము అండ్ నేను ఆ ఆర్ట్ ని నేను సేల్ చేయడము. సేల్ చేశారు? ఎంతకి వెళ్ళింది? 50,000. ఓ మై గాడ్, సూపర్ గర్ల్. సో అలా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. ఎలా వచ్చింది అసలు సేల్ ఆప్షన్ అక్కడికి? సో ట్విట్టర్ లో యాక్చువల్ గా నేను పోస్ట్ చేశాను. అవును, ప్రతిదీ చేస్తారు అక్కడ. తమన్ గారు ఫస్ట్ రీట్వీట్ చేశారు, దాని తర్వాత టీం మొత్తం రీట్వీట్ చేశారు. ఇక్కడ ఈవెన్ సాయిధరం తేజ్ కూడా రీట్వీట్ చేశారు. అండ్ ఆయన ఈవెన్ కమెంట్ కూడా చేశారనమాట. చాలా హ్యాపీ అనిపించింది ఆయన చేయడం. అసలు ఏ హీరో కూడా అంత సపోర్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయలేము కదా, బికాస్ దే ఆర్ వెరీ బిజీ అండ్ వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? లైక్ ఏదో నేను ఒక ర్యాండమ్ గర్ల్ ఏదో పోస్ట్ చేశానంటే దానికి కమెంట్ చేయడం, రీట్వీట్ చేయడం అంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. అది నాకు లైక్ ఎక్కువ బూస్ట్ ఇచ్చింది అనమాట రీచ్ కి. సో అలా ట్విట్టర్ లో ఎక్కువ రీచ్ వెళ్ళింది.
అందులో ఆప్షన్కి పెట్టాను అనమాట. అప్పుడు ఒక పర్సన్, ఒక అబ్రాడ్ నుంచి ఒక పర్సన్ నాకు మెసేజ్ చేశారు, నేను కొనుక్కోవాలనుకుంటున్నాను ఆప్షన్కి అని చెప్పేసి. ఓకే, సో సోల్డ్ అవుట్. అట్లా ఎన్ని ఫోటోస్ సోల్డ్ చేశారు ఇప్పటి వరకు? అదొకటే అయింది. అదొకటే, ఇంకా ట్రై చేస్తుంటే కూడా ఏది పోవట్లేదు. ఓకే. అండ్ మీకు కొంతమంది హీరోస్ ట్వీట్ చేస్తుంటారు కదా, అదర్ దాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గురించి కాకుండా ఇంకా వేరే ట్వీట్స్ లో మీకు బాగా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని ట్వీట్ ఏది? ఎక్స్పెక్ట్ చేయని ట్వీట్ అంటే నైట్ ఏదో వేసి పడుకుంటారు, పోస్ట్ చేసింటారు ట్విట్టర్ లో, పొద్దున్న లేసరికి అరే ఈ హీరో ఏంటి నాకు రిప్లై ఇచ్చాడు నా పోస్ట్ కి, నా డ్రాయింగ్ కి అని. లవ్ టుడే హీరో ఉన్నారు కదా, ఓకే, ఆయన కూడా రీట్వీట్, ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్ నాకు అంత గుర్తులేదు, అది కూడా ఫస్ట్ అమ్మ కుట్టి అందులో ఆయన రీట్వీట్ చేశారు. సో అది నాకు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఓకే, అస్సలు ఎక్స్పెక్ట్, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ కూడా కాదు, తమిళ నుంచి వచ్చి మెసేజ్ చేశాడు. ఓకే, చాలా హ్యాపీ. ఓకే, మరి ఇంట్లో మీ నేచర్ ఏంటంటే బేసిక్ గా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఏంటంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెరిగే కొద్దీ బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. మరి మీ పేరెంట్స్ నీ మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అందరి పేరెంట్స్ లాగా వాళ్ళు కూడా లైక్ బాగా చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి, ఇదే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నా మీద. ఓకే, అండ్ వాళ్ళకి తగ్గట్టు నేను వాళ్ళ మాట వింటూ పద్ధతిగా ఇంట్లో అంతా పద్ధతిగా ఉంటే చాలు వాళ్ళకి. ఎక్స్పెక్టేషన్స్ లేదు. అమ్మ నాన్న ఏం చేస్తారు? డాడీ ఇప్పుడు డ్రైవింగ్. ఓకే, అంటే లైక్ ఏంటి ఓలా ఇలానా? లేదండి, దుబాయ్ లో వర్క్ చేస్తారు. ఓకే, దుబాయ్ లో. ఓకే, దుబాయ్ సెట్. మమ్మీ టైలరింగ్ చేస్తుంది అనమాట ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, మరి డాడీ దుబాయ్ లో అంటే ఎప్పుడు వెళ్ళారు ఆయన? ఆయన నా చిన్నప్పుడు లైక్ 2nd క్లాస్ ఆ టైంలో ఏమో వెళ్ళారు. ఓకే, మరి అంటే బేసిక్ గా ప్రతి ఒక్క అమ్మాయి కూడా డాడీతో ఉన్న బాండింగ్ చాలా స్పెషల్ బాండింగ్. మరి నాన్న ప్రేమ నీకు దక్కదు కదా ఎక్కువగా, సో నీ ఫీలింగ్ ఏంటి ఆ విషయంలో? కూడా నాకు చాలా అంటే లైక్ పాస్ట్ లో బాధ అనిపించేది, లైక్ బికాస్ ఏ ఫంక్షన్ అయినా కానీ ఏ మీటింగ్ అయినా కానీ డాడీ వాళ్ళు ఎక్కువ, నా ఫ్రెండ్స్ డాడీ వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, సో వాళ్ళని చూసి అనిపించేది అరే మా డాడీ కూడా ఉంటే బాగుండేదేమో, నేను ఇది అచీవ్ చేసినా కదా. లైక్ ఈవెన్ నేను నేషనల్స్కి వెళ్ళినప్పుడు కూడా, దేంట్లో నెట్ బాల్ లో నేను 2 times నేషనల్స్. స్పోర్ట్స్ ఏమేమి ఆడతారు స్పోర్ట్స్ మీరు? నెట్ బాల్, కబడ్డీ, ఖోఖో అండ్ త్రో బాల్. హైట్ ఉన్నారు? బాస్కెట్ బాల్ నేను స్టేట్స్ స్టేట్ మేము మామూలు లీగ్ ఆడితేనే గొప్ప, మీరు స్టేట్ ఆడి ఓకే స్టేట్ ఆడారంట. ఓకే, అండ్ హ్యాండ్ బాల్ కూడా కొంచెం నేర్చుకున్నాను అనమాట. ఓకే, సో ఇలాంటి ఈవెంట్స్ లో మీకు ఏమైనా ప్రైజెస్ వచ్చినా నాన్న రారు? నాన్న లేకుండా ఉండేసరికి ఈవెన్ బర్త్డేస్ కి కూడా ఉండారు కదా, బర్త్డేస్ ఆ టైంలో కూడా లేనప్పుడు అరే నాన్న ఉంటే బాగుండేది అని చాలా బాధపడేదాన్ని అనమాట. ఈవెన్ ఆయనకు కూడా చాలా బాధ ఉంటది, అంటే ఎప్పుడు అంటాడు లైక్ దూరం ఉన్న మీకోసమే కష్టపడుతున్నా కదా, నా కోసం కొంచెం మీరు కూడా చదువులో మంచి చదువుకోండి, నా కోసం కష్టపడండి అని చెప్పేసి డాడీ మంచిగా చెప్పేవాళ్ళు. అండ్ నాకు కొంచెం బాధ ఏంటంటే ఏదైనా సరే కొంచెం దగ్గరగా ఉంటే అది వేరుంటుండే, కానీ బట్ మేము అర్థం చేసుకునే వాళ్ళు మా కోసమే అంత దూరం వెళ్ళి పని చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ అని చెప్పేసి. ఇంకా నేనే ఇంతకుముందు 2 years కి ఒకసారి. అండ్ బేసిక్ గా అంటే ఇప్పుడు ఇంట్లో ఫాదర్ ఉండరు, అండ్ మమ్మీ, మీరు, ఇంకా చెల్లి, అన్న, తమ్ముడు ఉన్నారు. ఓకే, మీ ముగ్గురే ఉంటారు కదా, సో మీకు ఏమన్నా ఇబ్బంది వస్తే ఎవరితో షేర్ చేసుకుంటారు? సో మాది బేసిక్ గా జాయింట్ ఫ్యామిలీ అండి. జాయింట్ ఫ్యామిలీ, ఓకే. ఒకటే ఇంట్లో ఇంతకు ముందు, ఇప్పుడైతే హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాం కానీ, లేదంటే మాది నిజామాబాద్ నేటివ్ కదా, సో మా జాయింట్ ఫ్యామిలీ అనమాట. ఏంటంటే మా పెద్ద డాడీ కానీ మా బాబాయ్ కానీ చాలా సపోర్ట్ చేస్తారు, ఏ కష్టం ఉన్నా కూడా వాళ్ళు చూసుకుంటారు అన్ని. కానీ నాన్న అయితే పక్కన ఉన్నాడు. ఎప్పుడన్నా కొట్లాడేవారా నాన్న నువ్వు లేవు నాకు ఈ రోజు నువ్వు ఉండింటే బాగుండు అని? చాలా సార్లు అన్నాను, బట్ ఆయన కూడా బాధ ఉంటది కదా, సో ఇప్పుడు అర్థం చేసుకున్నా. ఆ టైంలో చిన్నప్పుడు ఏం తెలియదు, అసలే ఏం తెలియదు, కానీ ఒక కోపం ఎందుకు లేవు నా పక్కన అని చెప్పేసి అని అనేదాన్ని కూడా. బట్ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నా ఆ స్ట్రగుల్ ఆయన ఫేస్ చేసిన అన్ని కూడా ఇట్స్ నాట్ ఈజీ. అండ్ మరి ఒకటైతే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఆయన అక్కడికి వెళ్ళాకే నువ్వు ఇవాళ పీజీ వరకు వచ్చావు. అవును, నీ ఎడ్యుకేషన్ ఆయననే, లైక్ నీకున్న బేసిక్ నీడ్స్ అన్ని కూడా ఆయననే చూసుకుంటారు. సో యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్. I'm very much proud of him because he raised me like a tiger అన్నమాట. ఏదున్నా కూడా డేర్ గా ఫేస్ చేయి, నువ్వు అన్ని చేయాలి, అబ్బాయి పని కాదు అమ్మాయి పని కాదు, పనులు ఇంట్లో పనులు చేయాలి, బయట పనులు చేయాలి, నువ్వు డేర్ గా అన్ని ఫేస్ చేయాలని చెప్పి పెంచినాడు అనమాట. ఈవెన్ ఆయన కూడా చాలా డేరింగ్ పర్సన్. ఆయన కూడా అసలు అంత దూరం వెళ్ళి ఈ వైఫ్ తోనైనా కానీ పిల్లలతో నేను దూరం ఉండడం అంటే చాలా డేర్ కావాలి. సో ఆయనకు అది ఉందని నేను అనుకుంటాను. మీ మీద నమ్మకంతోనే కదా ఆయన వెళ్ళింది కూడా. సో అమ్మ ఎలా చూసుకుంటారు మరి? డాడీ లేడు, అమ్మ ఎలా ఉంటుంది ఇంట్లో?
అమ్మ డాడీ చెప్పిందే వింటుంది. ఓకే. అండ్ నన్ను ఎక్కువ ప్రేమగా చూసుకుంటది మా మమ్మీ. తమ్ముడైనా సరే నన్నైనా సరే ఏదైనా సరే అడిగినా కూడా ఇచ్చేస్తుంది మమ్మీ. ఫస్ట్ ఎవరికి ఇస్తుంది? ఫస్ట్ అంటే కొన్ని విషయాలలో నాకు సపోర్ట్ చేస్తుంది, కొన్ని విషయాల్లో తమ్ముడికి సపోర్ట్ చేస్తుంది. అట్లా అని చెప్పేసి ఇద్దరిని ఈక్వల్గా చూడదని కాదు, ఈక్వల్గా చూస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఏ కష్టం వచ్చినా కూడా మమ్మీ జరిగింది ప్రతి ఒక్కటి మా మమ్మీకి చెప్పుకుంటాను నేను. చిన్నప్పటి నుంచి నాకు ఇది అలవాటు అనమాట. ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా ఫస్ట్ మమ్మీకే చెప్తాను. మమ్మీ ఇలా జరిగింది, ఇలా అన్నారు అంటే, అయ్యో అట్లెందుకు అన్నారు, ఆయన సర్లే పట్టించుకోకు, ఏమైంది, ఇప్పుడు నువ్వేందో నీకు తెలుసు కదా, నువ్వేందో నీకు అర్థమైంది కదా, నువ్వు అంటే నీకు ఇష్టం కదా, చాలు. నేను ఇష్టపడుతున్నా కదా, మీ డాడీకి నువ్వంటే ఇష్టం కదా, ఫ్యామిలీ అందరికి నువ్వంటే ఇష్టం కదా, చాలు, ఇంకేం అవసరం లేదని మాట్లాడతాను. ఓకే. అండ్ ఇప్పుడు కాలేజ్ లో బేసిక్ గా అంటే మీరు ఈ స్కెచ్ డ్రాయింగ్ ఇవన్నీ వేసే ముందు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, మీ ఆర్ట్ గురించి తెలిసాక మీకు వచ్చిన రెస్పెక్ట్ ఏంటి? ఓకే, సో చాలా మేజర్ డిఫరెన్స్ అండి. నేను ఇంతకు ముందంతా కూడా నా గురించి లైక్ ఏమనుకునే వాళ్ళంటే టామ్ బాయ్ బ్యూలా ఆమెను అప్రోచ్ అవ్వాలంటే నమ్ము ఆమెతో ఎందుకు గొడవలు అని చెప్పేసి చూసేవాళ్ళు. ఎవరైనా కిక్ ఇచ్చారా? కొట్టడం అలాంటివి ఏం లేదు, కానీ బాగా గొడవ పడతాను నేను. సో నా నేచర్ వల్ల చాలా మందిని దూరం పెట్టేవాళ్ళు. నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా తక్కువ. మా అంటే ఒక్కళ్ళు ఇద్దరేమో తీసుకుంటారు ఫ్రెండ్స్, అంతే. నేను తీసుకోను, నన్ను సెలెక్ట్ చేసుకునే వాళ్ళు అట్లా చెప్పాలి, ఎప్పుడైనా మనల్ని మనం హైప్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఎప్పుడైతే నేను ఆర్ట్ స్టార్ట్ చేసినానో, ఇప్పుడు అసలు వాళ్ళు మాట్లాడే విధానమే వేరుంటది. చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడతారు. లైక్, ఓ బ్యూలా నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా, నీ ఆర్ట్స్ ఉన్నాయి కదా, చాలా గ్రేట్, అసలు ఎంత బాగా ఇస్తావో తెలుసా, అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, అసలు ఎప్పుడు నేర్చుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? బటర్ఫ్లై ఎఫెక్ట్. ఓకే. అండ్ మీరు ఒకటి గమనించారా, మీ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా హీరో ప్రొఫైల్స్ కానీ వాళ్ళ ఫొటోస్ పెడతారు కదా, స్కెచ్ చేసి నార్మల్ పర్సన్స్ ఇట్లా, కానీ మీ ఫోటో పెట్టినా సరే అదే రీచ్ ఉంటుంది లైక్స్ లో. అంటే లైక్ బేసిక్ గా మీరు అనుకోవచ్చు ప్రభాస్ ఫోటో కాబట్టి లైక్ కొట్టాడేమో అని, కానీ మీకు కూడా అదే లైక్ వస్తుంది. చూసారా లేదా? చూసాను, వస్తుందని అబ్జర్వ్ చేశాను. బికాస్ అది నా ఫాలోవర్స్ వల్లనండి. ఎగ్జాక్ట్లీ, దే ఆర్ వెరీ స్వీట్. లైక్ ఎక్కడ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే వాళ్ళ గురించి. అసలు ఎంత రెస్పెక్ట్ చేస్తారంటే, ఎంత బాగా మాట్లాడతారంటే, మేడం 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 అని మాట్లాడతారు. మేడం సార్, మేడం స్కెచ్ ఆర్టిస్ట్ మేడం, అంత బాగా మాట్లాడతారు వాళ్ళు. అసలు ఈవెన్ కమెంట్స్ లో కూడా ఎవరన్నా కానీ ఎప్పుడన్నా నేను ఎక్కడన్నా పోస్ట్ చేసినప్పుడు నన్ను ఎవరైనా బ్యాడ్ గా ఏమన్నా అన్నా కూడా వాళ్ళతో ఫైట్ చేయడానికన్నా కూడా దిగిపోతారు. పెద్ద సైన్యం రెడీ చేశారు అయితే. ఓకే, మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అసలు ప్రింట్ చేసినట్టే చేస్తారు, ప్రింట్ మెషిన్ లాగానే, అసలు ఎలా జెరాక్స్ వచ్చేస్తుంది అని చెప్పి ఫోన్ ఇట్లా అంటే ఇక్కడ ఫోటో వచ్చేస్తారు. అలాంటి బాగా అనిపిస్తాయి. అండ్ నేను మీ ఫ్యాన్ అండి. అసలు లిటిల్ గా నేను చిన్నప్పుడు కానీ ఆ టైంలో కానీ నన్ను అసలు ఉన్నానో లేదో అని పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు సడన్గా నేను ఫ్యాన్ అండి, మీరు అసలు బాగా వేస్తారు ఆర్ట్స్, నాకు చాలా ఇష్టం మీ ఆర్ట్స్ అంటే అని ఇలాంటి కమెంట్స్ కానీ ఇలాంటి డిఎమ్స్ కానీ బాగా హ్యాపీగా ఫీల్ చేస్తాను. ఏదైనా క్రేజీ ఫ్యాన్ మూమెంట్? క్రేజీ ఫ్యాన్ మూమెంట్ అంటే ఎంతవరకు లైక్ ఎక్కడికైనా బయటికి వెళ్తే ఏ బ్యూలాకా, ఒకసారి మా ఊర్లోనే నిజామాబాద్లో ఐ వాజ్ వాకింగ్ అనమాట, నేను రౌండ్స్ చేస్తూ ఉంటే సడన్ గా ఆయన వచ్చి మీరు బ్యూలా కదా, మీరు ఆర్టిస్ట్ కదా అని చెప్పేసి మాట్లాడిండు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. అండ్ ఈ కాంప్లిమెంట్స్ ఇవన్నీ అమ్మకి షేర్ చేస్తారా? చేస్తాను. ఎంకరేజ్ చేస్తారా? ఏంటి ఇంకా ఈ పిచ్చి గీతలు అంటారా? లేదు, అట్లా బానే అని చెప్పేసి ఉంటుంది. ఓకే. అండ్ ఇంకా అంటే మీ ఎయిమ్ ఏంటి, అంటే ఏం అవ్వాలనుకుంటున్నారు? లైక్ స్కెచ్ ఆర్టిస్ట్ అనేది మీ ప్యాషనా, ప్రొఫెషనా? ఇప్పుడు ప్రస్తుతానికైతే అది నా ప్రొఫెషన్ లాగానే నేను ట్రీట్ చేస్తున్నాను. ఎంతమంది ట్రీట్ చేసినా చేయకపోయినా కూడా అది నా ప్రొఫెషన్ అనే అనుకుంటున్నాను. సో ఈవెన్ ఇప్పుడు ఈ ప్రొఫెషన్లో, ఈ ఆర్ట్ ప్రొఫెషన్లో నన్ను చూసి కొంతమంది ఇంకా చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే ఆర్ట్ నేర్చుకోవాలన్న ప్యాషన్ ఉన్న వాళ్ళు, బికాస్ నేను స్టార్ట్ చేసినప్పుడు 2020లో తెలుగులో అసలు ఎవ్వరూ లేకుండే. ఓకే. నేను చూసి నేర్చుకుంది కూడా ఒక నార్త్ పర్సన్ చూసి ట్యూటోరియల్స్ చూసి నేర్చుకున్నాను. సో ఈ తెలుగు వాళ్ళల్లో అసలు ఎక్కువ లేకపోతుండే. నేను తర్వాత నా వాళ్ళు వచ్చినారని చెప్పాను, కానీ నేను ఇంప్రూవ్మెంట్ చూసాను. చాలా మంది ఇప్పుడు ఎన్నో అకౌంట్స్ ఉన్నాయన్నమాట, ఆర్ట్ పేజెస్ అకౌంట్స్. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, నన్ను చూసి స్టార్ట్ చేసే వాళ్ళు. నా రెఫరెన్స్ పిక్ లైక్ ఉంటుంది కదా, నేను పెట్టింది, పోస్ట్ చేసింది, అది చూసి వేసేవాళ్ళు. నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నన్ను చూసి కొంచెం వాళ్ళు ఇంప్రూవ్ లైక్ అవ్వాలి, రావాలి,
అన్న మోటివ్ అనమాట నాది. ఓకే. అండ్ మీరు ఇన్ కేస్ ఆర్టిస్ట్ ఇదంతా పక్కన పెడితే, సో మీరు చదువుకుంటున్నారు, ఇప్పుడు పీజీ వరకు వచ్చారు, సో నెక్స్ట్ జాబ్ చేస్తే ఏ ప్రొఫెషన్ లోకి వెళ్తారు? జాబ్ చేస్తేనా హెచ్ఆర్ అని అంటున్నాను. హెచ్ఆర్ సైడ్ మీకు ఎప్పుడన్నా అనిపిస్తుంటుందా బేసిక్గా, అంటే చిన్నప్పుడు ఒక క్లాస్లో మిమ్మల్ని ఒక నిక్ నేమ్ పెట్టేసి ఇన్సల్ట్గా మాట్లాడిన వాళ్ళు ఈరోజు మీ దగ్గరికి వచ్చి ఏ వ్యూలా నీ ఆర్టిస్ట్ నేను చూస్తాను, అండ్ మిమ్మల్ని ఎవరైనా కమెంట్ చేస్తే మీకు తెలియని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఆ కమెంట్ మీద ఇంకొక కమెంట్ వేసి మీకు సపోర్ట్ ఇవ్వడం, సో హౌ డు యూ రియలైజ్ దిస్ లైఫ్? ఫస్ట్ థింగ్ లైక్ డౌన్ టు ఎర్త్ ఉండాలని నేను అనుకుంటాను అనమాట. ఎంత ఫేమ్ వచ్చినా కూడా నేను నార్మల్గా అందరితో బాగా మాట్లాడతాను. సో ఎట్ ద సేమ్ టైం నాకు ఇలా రావడము, ఇలా వచ్చి అనడం అని కూడా ఒకలాంటి మంచి ఫీలింగ్ అనమాట. అది నేను ఒకటి అచీవ్ చేసినాను లైఫ్లో, నా లైఫ్ వేస్ట్ అవ్వలేదు. ఇప్పుడు నేను కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నేను నా లైఫ్ని వెనక్కి చూసుకున్నా కూడా ఏదో ఒకటి అచీవ్ చేశానన్న పాయింట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, నా ఫీలింగ్ అనమాట ఇప్పటికి కూడా. అండ్ నా లైఫ్ మోటో ఏంటంటే ఏదన్నా సరే లైఫ్లో ప్రతి ఒక్కటి ట్రై చేయాలి. అండ్ నేను లైక్ ఇది చెప్పాలనుకున్నాను, లైక్ చాలా మందికి అనుకుంటారు నాకు ఇందులో స్కిల్ లేదు, అందులో స్కిల్ లేదు, నేను నాకు ఇది రాదు అది రాదు అని చాలా మంది అనుకుంటారు. కానీ నేను ఒకటే చెప్తాను, నీకు తెలియదేమో నువ్వు ఏ స్కిల్లో నీకు పర్ఫెక్షన్ నీకు తెలియదు, అన్ని ట్రై చేయి. బికాస్ డ్రాయింగ్లో అసలు నాకు ఉంటుందని నాకు తెలీదు, కానీ నేను ట్రై చేశాను, ఇప్పుడు నాకు ఒక సక్సెస్ అనేది వచ్చింది. అలానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో అన్ని ట్రై చేయాలి. అన్ని ట్రై చేసిన తర్వాత పర్లేదు, ఏ ఏజ్ లో అయినా పర్లేదు. లైక్ ఇప్పుడు అనుకొని ఉంటారు లైక్ ఆర్టిస్ట్ అంటే చిన్నప్పటి నుంచే రావాలి, టాలెంట్ ఉండాలి, దేవుడు లైక్ మంచి టాలెంట్ ఇవ్వాలి దేవుడు అని చెప్పేసి అంటారు. అలా ఏం లేదు. నేను ఇప్పుడు లైక్ ఈ డిగ్రీ ఏజ్ లోనే కదా నేను నేర్చుకుంది. ఏజ్ డజంట్ మ్యాటర్. మీరు ఏదైనా సరే లైఫ్ లో గో ఆన్, దాన్ని ట్రై చేయండి. దాన్ని ట్రై చేసిన తర్వాత మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, అరే నేను ఇది ఒకటి నేను చేయగలుగుతున్నా అని తెలుస్తుంది కదా. దానిలో అసలు గివ్ అప్ చేయకండి, గో ఆన్. అసలు లైఫ్లో ఒక మంచి ఫ్లోలో వెళ్ళిపోతున్నారు అనుకోండి, దాని తర్వాత పాస్ట్లో చూసుకుంటే అరే నేను ఇది అచీవ్ చేసినానా, ఇలా ఉందా, నా లైఫ్ అడ్వెంచరస్ కదా అని అనిపిస్తుంది అనమాట. అది నా మోటో. ఏదైనా సరే ట్రై చేయాలి. పాజిటివ్ మైండ్ సెట్. ఓకే, నో నెగటివ్ మైండ్ సెట్. నెగటివ్ కొన్ని వాటిల్లో ఉంటుంది. ఎటువంటి వాటిల్లో? ఎప్పుడంటే ఇది పోస్ట్ చేసినా కదా, ఇది పోకపోతే ఎట్లా, ఓకే ఇది చెల్లకపోతే ఎట్లా, పోదేమో ఇది లైట్లే, ఫ్లక్చుయేషన్స్, ఏ రోజు ఏది వెళ్తాదో ఎవరికి తెలీదు. అండ్ ఆల్సో మేబీ నేను వదిలేస్తానా అన్న ఒక టైంలో కూడా నేను ఉండే అనమాట. ఎప్పుడంటే ఈ రీల్స్ టైంలోనే, రీల్స్ ఇంతకుముందు లేకుండే కదండి, ఇప్పుడిప్పుడే వచ్చినాయి రీల్స్ అన్నీ కూడా. ఆ టైంలో నేను స్టార్ట్ చేయలేదు, స్టార్టింగ్ స్టేజ్లో నేను స్టార్ట్ చేయలేదు రీల్స్. ఎందుకంటే నేను నా కలర్ డిఫరెన్స్ వల్ల కొంచెం నేను బ్లాక్ ఉంటానని చెప్పేసి నాకు కాన్ఫిడెన్స్ లేకుండా నేను స్టార్ట్ చేయలేదు. తప్పు అట్లా అనుకోకూడదు ఎప్పుడు. ఇప్పుడు అర్థమవుతుంది తప్పని. మనిషిలో కళ ఉండాలి, టాలెంట్ ఉండాలి, చాలా. అది ఇవన్నీ సెకండరీ, అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడానికి ఒక కారణాలు అని చెప్పుకుంటా నేనైతే. సో ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. యాక్చువల్లీ ఐ ప్లాన్ సంథింగ్. మీకు నచ్చుతుందో లేదో కానీ ఓకే, నా పిక్చర్ నాకే తీసుకొచ్చారా? సో ఇలా మిమ్మల్ని ఎవరైనా అడగొచ్చా? అడగొచ్చు. ఎంత చార్జ్ చేస్తారు? స్టార్టింగ్ రేంజ్ 1200 నుంచి 2000 వరకు ఉంటుందండి. ఓకే, ఇది మీ సిగ్నేచర్? నా సిగ్నేచర్. ఇది నేను లైఫ్ లో ఏ స్టేజ్ కి వెళ్ళా నా ఇంట్లోనే ఉంటుంది, నాతోనే ఉంటుంది. ఫస్ట్ స్కెచ్ గిఫ్ట్ నాది. అండ్ టు బి హానెస్ట్ ఒక విషయం చెప్పాలి, నాకు ఎవరైనా స్కెచ్ ఆర్టిస్ట్ ఇట్లా మెసేజ్ చేస్తే నేను అడిగేవాడిని, ఒక బొమ్మ వేసి ఇస్తావా, ఒక బొమ్మ వేసి ఇస్తావా అని. టిల్ టుడే నో రిప్లై. ఫొటోస్ పంపిస్తే అన్ని చేస్తా, బట్ చేసేవాళ్ళు కాదు. బట్ ఓకే, అంటే ఇక్కడ హార్ట్ఫుల్గా అనుకుంటే ఇలా వస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఓవరాల్గా ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన మీ ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, అండ్ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? సో మా ఫ్యామిలీ మెంబర్స్కి, ముఖ్యంగా నా పేరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. డాడీ, మమ్మీ, లైక్ మీరు లేకపోతే ఇప్పటివరకు నేను ఉండను. అండ్ మీ వల్లనే నేను ఇంత డేర్గా నేను ఏదైనా ఫేస్ చేసి లైఫ్లో ముందుకు వచ్చానంటే అది మీ సపోర్టే. అండ్ ఆల్సో మై ఫ్రెండ్, డిగ్రీలో నాకు పరిచయం అయినావు, బట్ దెన్ యూ మేడ్ మై లైఫ్ వెరీ మచ్ లైక్ చాలా డిఫరెన్స్ వచ్చింది నా లైఫ్లో. నీ వల్ల లైక్ నేను చాలా ఎంకరేజ్మెంట్ నాకు వచ్చిందనమాట. అండ్ మై ఫాలోవర్స్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ you guys made my life so easy, and the art journey which I had, that was like very smooth అనమాట మీ వల్లనే. అండ్ యూ గైస్ ఆర్ లైక్ సో స్వీట్. నాకు చాలా సపోర్ట్ వస్తుంది మీ వల్ల. అండ్ లైక్ కమెంట్స్ విషయంలో కానీ దేంట్లోనే కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తారు.
అండ్ ఐ లవ్ యూ గైస్ సో మచ్. ఓకే, అండ్ మీ ఆర్ట్, మీ స్కెచింగ్, వి లవ్ యూ సో మచ్. అండ్ మీరు ఇలాగే లైఫ్లో సక్సెస్ఫుల్గా లీడ్ చేసి ఇంకొకరికి ఎగ్జాంపుల్ అయ్యే విధంగా ఉండండి. అండ్ మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఇంకా మీ మనసులో ఉండే ఈ రోజుతో క్లియర్ చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఓవరాల్గా చూసారు కదండి, టాలెంట్ మన దగ్గర ఉంటే మనం ఏదైనా అచీవ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ బ్యూలా అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఇంటర్వ్యూలో బ్యూలా తన గురించి చెప్పిన పర్సనల్ విషయాలైనా, తన ఆర్టిస్ట్ విషయంలో చెప్పిన విషయాలైనా మీకు ఎలా అనిపించాయో మీ ఒపీనియన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.